పోస్ట్ కిందకు వచ్చేసిన తర్వాత ఎవరో ఒక షాప్ అంటే చెప్పులు వేసుకొని రాలేదా అని అడిగారు. తిమ్మరసు చిత్రావతి నది కనుక చూసారు కదా, ఇది మొత్తం సైనికులు ఉండేది. చైతన్య వేదిక దగ్గరకు వచ్చాను. టైమింగ్స్ వచ్చేటప్పటికి 3 to 5. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫనీ ట్రావెల్ వ్లాగ్స్. టు మన రాయలసీమ ట్రిప్లో అయితే కనుక ఇప్పుడు నేను హిందూపూర్లో ఉన్నాను. మార్నింగ్ అయితే కనుక 9 అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కనుక పెనుగొండ వెళ్ళి అక్కడ కొన్ని ప్లేసెస్ అయితే కనుక ఎక్స్ప్లోర్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడే బస్ స్టాండ్ ఆపోజిట్ పెనుగొండ లైక్ అనంతపూర్ వెళ్ళే సైడ్ ఏ బస్ ఎక్కినా కానీ మనకు ఉంటుంది. పెనుగొండ కూడా బస్ ఎక్కేసాను. ఫేర్ వచ్చి 55 రూపీస్ అండ్ ఎక్స్ప్రెస్ ఫేర్ ఇది. ఇక్కడ నుంచి జర్నీ మనకి హిందూపూర్ నుంచి 1 hour ఉంటుంది పెనుగొండ. బస్ స్టాండ్లో దిగాను. అండ్ తిమ్మరసు జైలు బావి ఒకటి ఉంటుంది అండ్ అలాగే వేరే కొన్ని ఉన్నాయన్నారు. సో అవి కూడా నేను చూసి చెప్తాను. సో అవి అయితే కనుక అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఏదో పెద్ద వాల్లా ఉంది. మేబీ అప్పట్లో ఉండే కాంపౌండ్ వాల్ అనుకుంటా. సో చూసి అంత హైట్ ఉందో, లెంత్ కూడా అంతే ఉంది. ఇటువైపు లోపలికి ఉంది, సేమ్ ఇటు కూడా. ఇది ఎంట్రన్స్, ఇదంతా ఎంట్రన్స్ లాగా అనుకుంటా. ఇదంతా ఇప్పుడు అక్కడ బయట కాంపౌండ్ వాళ్ళ ఉంది కదా, అదంతా కోట. ఇదంతా కోట అంటే ఇదంతా కోట లోపల కింద వస్తుందా? లోపల కింద వస్తుంది. మొత్తం ఊరి చుట్టూరా కోట ఉంటుంది. ఓకే, ఇది ఒకటి ఉంటుంది ఎంట్రన్స్. తర్వాత ఇలా వెళ్ళేసి రైట్కి వెళ్తే కింద ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఓకే, ఇది శివాలయం టెంపుల్, ఫేమస్. ఓకే, హంపి. మొత్తం చుట్టూ సైనికులు అయితే ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి అన్ని సైడ్స్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ బయట వాళ్ళు మాత్రమే, లైక్ వాళ్ళకి మనం కనిపించాం, కానీ ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరూ కనిపిస్తారు. సో ఇది కోట పై నుంచి వ్యూ. అండ్ కిందే కాదు, పైన కూడా ఒక కోట ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, బట్ కాకపోతే డెమాలిష్ అయిపోయింది మొత్తం. అండ్ ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ మండపం ఒకటి చిన్నది కనిపిస్తుంది కదా, ఇది వరకు నడిచే దారంట. సో ఇప్పుడైతే మొత్తం బ్లాక్ అయిపోయింది. కనుక చూసారు కదా, ఇది మొత్తం సైనికులు ఉండేది. మీకు ఏదైతే ఇలాంటి హోల్స్ కనిపిస్తున్నాయో ఇక్కడ నుంచి మనకి విజన్ ఉంటుంది. అండ్ కింద ఇంకొక హోల్ చూపించా కదా, అక్కడి నుంచి అయితే కనుక బాణాలు అయితే విసిరేవాళ్ళంట. అండ్ ఇది 4 sides కనిపించేలాగా 4 sides ఉంది. సో చుట్టూ ఉండేవాళ్ళంట సైనికులు. శ్రీకృష్ణదేవరాయల వాళ్ళు ఆయన విశ్రాంతి కోసం అని చెప్పేసి ఎండాకాలం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి విశ్రాంతి ఉండేవాళ్ళంట. పైన అయితే చూసేసాం కదా, పైన అయితే కనుక అక్కడ సైనికులు ఉండేవాళ్ళు ఎప్పుడు రక్షణగా. అలాగే ఇప్పుడు మీరు ఇదేదైతే చూస్తున్నారు, ఇది ఒక ఫ్లోర్ లాగా. ఇది వరకు అయితే కనుక ఇలా ఉండేది కాదంటే, ఓన్లీ పిల్లర్స్ వేసి పైన సైనికులకు ఉండేది. అయితే చిన్నమ్మదేవి గారు అంటే శ్రీకృష్ణదేవరాయలు గారి 2వ భార్య అయితే కనుక ఇక్కడ ఉండేవాళ్ళంట. అలా ఉన్నప్పుడు నేను ఉదయాన్నే లేచి రాముడిని శివుణ్ణి దర్శించుకోవాలి అని అడిగితే కనుక రానులు కదా, ఆ టైంలో బయటకు అంతగా వెళ్ళేవాళ్ళు కాదు కాబట్టి, సో ఇక్కడ కృష్ణదేవరాయలు గారు అయితే కనుక ఇక్కడ ఒక ఫ్లోర్ లాగా నిర్మించి రామాలయం కనిపిస్తుంది. చూడండి, ఇదైతే రామాలయం. అలాగే ఈ చెట్టు వెనక వైపు అయితే కనుక శివాలయం కూడా ఉంది. సో అక్కడ మీకు లైట్ కనిపిస్తుంది కదా ఇక్కడ గోల్డ్గా, అది శివాలయం. మీకు చూపించింది ఇందాక ఇదే. సో ఇక్కడైతే కనుక చూడడానికి వీలుగా ఏర్పాటు చేశారు. అండ్ ఆ పైన అయితే కనుక సైనికులకి ఈ సింహాసనం, ఇక్కడైతే కనుక శ్రీకృష్ణదేవరాయల సింహాసనం. అలాగే ఇదైతే కనుక రాణిగారిది. సో రాణిగారు అయితే కనుక డైరెక్ట్గా రావచ్చు, మంత్రి గారు రాకూడదని చెప్పేసి ఇట్లా ఇక్కడ వైపు అయితే వేయబెట్టలేదు. మంత్రి మాత్రం ఇట్లా డైరెక్ట్గానే రావాలి ముందు నుంచే.
బయట నుంచి మీకు స్టెప్స్ చూపించా కదా, ఈ స్టెప్స్లో అయితే కనుక ఓన్లీ ప్రజలకి మాత్రమే ఎంట్రీ ఉండేది. సో ఇట్లా బయట నుంచి వెళ్ళి ఆ హాల్లోకి అయితే వెళ్ళేవాళ్ళు. అండ్ అలాగే అక్కడ ముఖ్యమైన వాళ్ళు మాత్రమే సమావేశం అయ్యేవాళ్ళు. కోట చూపించా కదా, సో ఇప్పుడైతే నేను తిమ్మరసు జైలుకి అయితే వెళ్తున్నాను. తిమ్మరసు జైలు అయితే చూద్దాం. తిమ్మరసు జైలు. సో తిమ్మరసు గారిని బందికాణంలో పెట్టారు, అది ఇక్కడే. జైలు మొత్తం మనకి ఒక్కడంటే ఒక్క హోల్ కూడా లేదు, అంటే ఇంకా చీకటి గదిలాగా బంధించేసినట్టు. సో అట్లాగా ఇప్పుడు చూడండి, ఓన్లీ ఒక 4 తలుపులు ఉన్నాయి అంతే. తిమ్మరసు జైలు. మనకి తిమ్మరసు అనే ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారికి చాలా అత్యంత సలహాదారుడుగా ఉండేవాళ్ళు. సో ఆయన సలహానే తీసుకునేవాళ్ళు. అంత ఆయన తిమ్మరసు గారు ఎంత తెలివైన వాళ్ళు అందరికీ తెలిసిందే. అండ్ శ్రీకృష్ణదేవరాయలు గారి పాలనలో ఉన్నప్పుడు తిమ్మరసు గారి మీద నింద వేయటానికి శ్రీకృష్ణదేవరాయలు గారి కొడుకునైతే కనుక, వాళ్ళ పిన్నములు అయితే కనుక చంపేస్తారు, పాయిజన్ పెట్టి చంపేస్తారు. సో అలా చంపేసింది తిమ్మరసు చేశాడు ఇదంతా అని చెప్పేసి ఆయన పైన నింద వేస్తే శ్రీకృష్ణదేవరాయలు గారు నమ్ముతారు అది. అండ్ నా కొడుకునే నువ్వు చంపుతావా అన్నట్టుగా ఆయన కళ్ళైతే నీకేసి ఈ బందికాణంలో అయితే అందిస్తారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ అని ఉంది, నీటి తొట్టి అనేవాళ్ళు. వాటర్ అయితే కనుక స్టోర్ చేసేవాళ్ళు అంట అప్పట్లో. ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్ ఏంటంటే గోపురం. ఇదే గోపురం. ఇందులో వీక్ అయిపోయినట్టుంది, అందుకని స్తంభం అయితే కట్టారు ఒకటి పిల్లర్ లాగా సపోర్ట్ కోసం. ఏదైతే గోపురం చూస్తున్నారో ఈ గోపురం వెనకైతే కనుక ఒక స్టోరీ ఉంది. కోట నిర్మించుకున్న తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి అన్నట్టుగా ఇక్కడ గుడిని అయితే ప్రారంభించారంట. బేస్మెంట్ వేసేసి అండ్ గోపురం అయితే కట్టారు. సో కట్టిన తర్వాత అయితే కనుక ఎవరో వచ్చి ఇక్కడ కట్టడం మంచిది కాదు, ఇక్కడ కట్టద్దు అని చెప్పేటప్పటికి ఇంకా ఆయన ఇక్కడ కట్టద్దు అనేసుకొని ఇంకా మానేశారంట. సో అప్పడానికి రెడీగా. సో ఇక్కడైతే కనుక ఒక కోనేరు కనిపిస్తుంది కదా, ఇది కోనేరు చేద్దాం అన్నట్టుగా అలా నిర్మించినట్టుంది. అండ్ అలాగే ఇంక మనకి ఇంకేం ఉండదు, ఓన్లీ గోపురం ఒకటే ఉంటుంది. చంద్రగిరిలో ఆయన కోట నిర్మించుకున్న తర్వాత అప్పుడు తిరుపతి తిరుమల అయితే కనుక డెవలప్మెంట్ అయితే కనుక శ్రీకృష్ణదేవరాయలు అక్కడ గుడి కట్టించారు. నంది బావి అని ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాను. ప్లేస్ అనేది చాలా అంటే చాలా హిస్టరీ అయితే ఇక్కడ ఉంది కొంత పార్ట్ వరకు. సో మరి ఇక్కడ ఎందుకు ఇంత వెనకబడింది, నేను పెనుకొండ అని పేరు వినగానే అసలు నాకు ఇక్కడ ఏమీ ఉన్నట్టుగా కూడా నాకేం చూపించలేదు, గూగుల్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఎక్కడా నాకు చూపించలేదు. బసవన్న బావి. అండ్ ఎంట్రన్స్ అయితే కనుక ఇలా పెట్టారు. సో నంది దగ్గర నుంచి ఇలా వెళ్తున్నట్టు. ఇటువైపు అయితే ఇంకో టైప్ ఆఫ్ స్టెప్స్, నార్మల్ గేట్. ఇది నాకు తెలిసి అది ఇప్పుడు పెట్టినట్టున్నాడు. ఈ స్టెప్స్ అయితే కనుక ఇప్పుడు కట్టినవి అండ్ ఇవైతే కనుక ఓల్డ్వి. సో ఆ డిఫరెన్స్ మనకు అర్థమైపోతుంది. అండ్ బావి అయితే కనుక మన నంది బావి లేదా బసవన్న బావి అంటారు. నీళ్లు కానివ్వండి అవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్లేవారంట. అండ్ ఇప్పుడు నా వెనక కనిపిస్తున్న స్టెప్స్ అయితే కనుక రీసెంట్ గా పెట్టినట్టుగా ఉన్నాయి కన్వీనియంట్ గా. బట్ ఈ స్టెప్స్ మాత్రం చాలా ఓల్డ్వి. అండ్ మనకి ఆ డిఫరెన్స్ అనేది ఆ రాయిలోనే అర్థమైపోతుంది. సో ఇవైతే కనుక స్టెప్స్. పెనుకొండ కోటపైకి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఆయన సమాధి కూడా ఉంటుంది. మీరు చూస్తే కనుక తిమ్మరసు గారు చనిపోయింది కూడా ఇక్కడే. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా చనిపోయారు. ఆయనేమో హంపీలో ఒక నదిలో అయితే కనుక దూకేసి చనిపోయారు. తిమ్మరసుకి తప్పు లేకపోయినా ఆయన శిక్షించానన్న బాధతో ఆయన అయితే కనుక అలా చనిపోయారు. ప్లేసెస్ అన్ని కూడా ఆర్కియలాజికల్ వాళ్ళ అండర్లో అయితే కనుక ఉన్నాయి. మనకి పెనుకొండ అని ఇప్పుడు అంటున్నాం కదా, సో ఇది వరకు అయితే గణిగిరి అనేవాళ్ళంట. అండ్ గణిగిరిగానే ఆయనకి ఇష్టం, గిరి అనే ఉండాలి అందరికి. గణి అంటేనేమో పెద్దది, గిరి అంటేనేమో కొండ. సో ఆ రకంగా గణిగిరి అయింది. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే కనుక దీని పేరు పెనుకొండ అనేది
వాళ్ళు రీరైట్ చేసి ఇంకా అలా రికార్డ్స్లో ఉంచేశారు అండ్ అలానే ఉండిపోయింది ఇప్పుడు. మీకు చెప్పా కదా, సో ఇలా ఉంటుంది రూట్. ఇలా మనం లైన్లో నడుచుకుంటూ వస్తే ఒక్కొక్కటి మనం విజిట్ చేయొచ్చు డెడ్ ఎండ్ వరకు వెళ్ళి. సో ఇదంతా ఆర్కియలాజికల్ వాళ్ళు ప్రొటెక్షన్లో అయితే కనుక ఉంది. బస్ ఎక్కాను పుట్టపర్తికి. జర్నీ టైం వచ్చి మనకి 1 hour to 1 hour 10 minutes అలా పడుతుంది. అండ్ కిలోమీటర్స్ అయితే 32 kilometers ఉంటుంది. ఆర్డినరీ అండ్ ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఉంటాయి. ఫేర్ వచ్చేటప్పటికి 60 rupees. పుట్టపర్తి అయితే వచ్చేసాము. ఇదే ఆర్చ్, చిన్న ఏదో ఆర్చ్లా పెట్టారు. అండ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ పెద్ద బిల్డింగ్ వచ్చేటప్పటికి ఏదో ఒక ఫంక్షన్ హాల్లో ఉంది. తీరా చూస్తే అది ఒక మెడికల్ హాస్పిటల్, బాబా గారే కట్టించారంట. అండ్ ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ అండ్ ఆల్సో మెడికల్ సంబంధించిన ఏదైనా ఆపరేషన్ ఉన్నా అలాంటివి ఏవైనా ఫ్రీగా చేస్తారు ఇక్కడ. సో బస్ స్టాండ్లో అయితే దిగాను. కనిపిస్తున్నవన్నీ రూమ్స్ అండ్ అన్ని డార్మెటరీస్, కాటేజెస్. సో సెక్షన్ వైజ్గా ఉంటాయి అన్నీ. చాలా ఆర్గనైజ్గా అయితే ఉంది. మనకి ఇక్కడికి వచ్చినా కానీ స్టేకి అయితే ప్రాబ్లం ఉండదు. బట్ కాకపోతే కొంచెం బాగా నడవాలి. అండ్ బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయి లోపల తిరగడానికి. ఆల్సో మనకి డార్మెటరీస్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ నేనైతే కనుక డార్మెటరీ తీసుకున్నాను. 40 rupees పడింది. మ్యాక్సిమం ఫారినర్స్ ఉన్నారు అండ్ వెస్ట్ బెంగాలీస్ వాళ్ళైతే ఉన్నారు ఇక్కడ ఎక్కువ. అండ్ మనకి ఎవ్రీథింగ్ మనకి లైక్ లోపలే ఉంటాయి, ఫుడ్ కానివ్వండి. బట్ టైం టు టైం ఫాలో అయితే మ్యాక్సిమం మనకి ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది. మీకు ప్రశాంత్ రైలు లోపలికి వెళ్ళి చూపించా కదా, ఇక్కడ డార్మిటరీస్ అవైలబుల్ ఉన్నాయి. బట్ కాకపోతే నాకు అక్కడ లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ ఆల్సో నాకు అక్కడ టైమింగ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు, కొంచెం బాగా దూరం ఉంది. ప్రశాంత్ రైలు ఆపోజిట్ లోనే మనకి అక్కడక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. చైతన్య వేదిక అని ఒకటి, అండ్ ఆల్సో ఒక మెడిటేషన్ ట్రీ ఒకటి, బాబా గారి పుట్టిన ప్లేస్, అది ఇప్పుడు ఒక టెంపుల్ అయింది. అట్లాగా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో వాటికి కొంచెం టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒక 2 days అయితే కనుక డెఫినెట్గా ప్లాన్ చేసుకుని వస్తే అన్నీ చూడొచ్చు. అందుకనే చెప్పేసి నేను వాళ్ళ ధర్మవరం వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ కాకపోతే అన్నీ చూడకుండా వెళ్ళిపోతానేమో అన్న దీంట్లో అందుకని ఇంకా రూమ్ తీసేసుకున్నాను. రూమ్ తీసుకొని ఇవాళ కొన్ని అండ్ రేపు మార్నింగ్ కూడా కొన్ని చూసుకొని అయితే ఇక్కడ నుంచి నేను ధర్మవరం అయితే వెళ్తాను. మొబైల్ ఒకటి ట్రైపాడ్ ఒకటి తీసుకెళ్తున్నా అండ్ వ్యాలెట్ ఒకటి తీసుకుంటున్నా. సో మళ్ళీ ఒకవేళ లాకర్లో పెట్టాలని ఇబ్బంది రాకుండా. అండ్ ఎగ్జాక్ట్గా మీకు చూపిస్తాను నేనున్న హోటల్ ఎక్కడని. ఇదే నేనున్న హోటల్. సో ఎగ్జాక్ట్గా ఇది ప్రశాంత్ నిలయం ఆపోజిట్లోనే ఉంటుంది. చైతన్య వేదిక దగ్గరకు వచ్చాను. టైమింగ్స్ వచ్చేటప్పటికి 3 to 5. ఇది ఎంట్రన్స్. చైతన్య జ్యోతి లోపలికి అయితే కనుక వెళ్తాం. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మ్యూజియం. ఇది లైక్ న్యూ మ్యూజియం లాగా అండ్ ఓల్డ్ ఒక మ్యూజియం ఉంది. సో అక్కడే మనకు ఒక టెంపుల్ అవి కూడా ఉంటాయి. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేప్పటికి 3 to 5. సో ఎవ్రీథింగ్ ఇంటర్లింక్స్ విత్ ద టైం. నార్మల్గా నేను ఏదో వచ్చేద్దాం అనుకున్నా కానీ బట్ కుదరలేదు. అన్నిటికీ టైంతో లింక్ అయి ఉంది. ఈ మ్యూజియంలో ఏ రిలీజియన్కి సంబంధం లేదు, అన్ని మతాలు ఒకటే అన్నట్టుగా లోపల మనకైతే ఒక ఫ్లోర్లో అయితే కనుక మనకి చూపిస్తారు. అండ్ రామాయణ మహాభారతాలు కూడా మనకు ఉంటాయి. ఆల్సో బాబా శ్రీ సత్యసాయి బాబా ప్రతి ఒక్క సీన్ అనేది అక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో చాలా బాగుంది. ప్రీవియస్లో బాబా గారు మీటింగ్స్ అయితే కనుక ఇక్కడే జరిగాయి. సో ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఆ మండపంలో అయితే బాబా వారు కూర్చున్నారంట. అండ్ 80th బర్త్డే అప్పుడైతే కనుక మొత్తం ఈ గ్రౌండ్ మొత్తం ఫిల్ అయిపోయింది. సో మనకి ఇన్సిడెంట్స్ లైక్ కొన్ని స్పెషల్ అకేషన్స్లో జరిగిన ఫంక్షన్స్ కానివ్వండి, లోపల అయితే కనుక ఫోటోగ్రాఫ్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఒక మూవీ కూడా ఉంటుంది. సో సత్యసాయి బాబా గారి తల్లిదండ్రుల సమాధి దగ్గరికి అయితే వచ్చాము. బాబా గారి తల్లిదండ్రుల సమాధి ఇది అండ్ వాళ్ళ ఫోటోలు. ఇలా అయితే కొంచెం పైకి ఎక్కాలి. ఇదే కల్పవృక్షం చెట్టు. సో మొత్తం ప్రొటెక్ట్ చేశారు లోపల. ఇక్కడ కల్పవృక్షం ఏంటంటే బాబా గారు, సత్యసాయి బాబా గారు చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చి తీసుకొని తినేవాళ్ళంట.
పైకి రావడానికి అయితే లిటరలీ ఆల్మోస్ట్ 100 స్టెప్స్ అన్నా కదా, కాదు 200 పైనే ఉంటాయి. కొంచెం బాగా స్టీప్ ఉంది. పెద్దవాళ్ళు అయితే కనుక రాలేరు, చిన్నవాళ్ళు అయితే కనుక వచ్చేసి ఈజీగానే, ప్రాబ్లం లేదు. ఒక 5 మినిట్స్ వాక్ ఉంటుంది. బట్ కొండ అయితే ఎక్కాలి, చిన్న కొండే, ఒక 200 స్టెప్స్ అలా ఉంటాయి, ఈజీగా 200+ ఉండొచ్చు అంతే. అండ్ పైన అయితే కనుక ఇలా ఉంటుంది అట్మాస్ఫియర్. సో ఆ లోపలికి వెళ్తే చెట్టు ఉంటుంది. అండ్ గ్రిల్ గేట్ పెట్టారు కానీ సేఫ్టీకి. మధ్యలో అయితే కింద దిగుతున్నా. ఆల్మోస్ట్ కిందకు వచ్చేసిన తర్వాత ఎవరో ఒక షాప్ అంటే చెప్పులు వేసుకొని రాలేదా అని అడిగారు. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యా నేను చెప్పులు పైన మర్చిపోయానని చెప్పి మళ్ళీ పైకి ఎక్కి కిందకు వస్తున్నా. ఈ గేట్ టైమింగ్స్ అయితే కనుక మనకి ఇక్కడ గేట్ వస్తుంది. సో ఈ గేట్ అయితే కనుక క్లోజ్ చేసేస్తారు. 6 లోపే వెళ్ళాలి పైకి, మార్నింగ్ 9 to 6. కల్పవృక్షం చూసిన తర్వాత నుంచి మనకు కొంచెం ముందుకు వస్తే అదే రోడ్లో చిత్రావతి నది వ్యూ పాయింట్ ఉంటుంది. అండ్ అలాగే అక్కడే మనకు కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే కనుక బోటింగ్ కూడా ఉంటుంది డే టైంలో. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 6:15 అట్లా అవుతుంది. చిత్రావతి నది సో మెయిన్ సోర్స్ ఆఫ్ పుట్టబర్తి వాటర్కి. సత్సాయి బాబా గారు పుట్టిన ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఇదివరకు అయితే బాబా గారు ఇల్లుగా ఉండేది, ఇప్పుడైతే శివాలయంగా చేసేసారంట బాబా గారు ఉన్నప్పుడే. ఈ ఎదురుగుండా కనిపిస్తున్న ఇల్లు అయితే ఉందో అది బాబా గారు అన్నది. సో వాళ్ళు ఇంకా ఇక్కడ ఉంటున్నారు. ఈ స్ట్రీట్ మొత్తం బాబా గారు రిలేటివ్స్ ఉంటారు. ఇక్కడైతే మనకి ఇప్పుడు టెంపుల్గా మార్చేశారు, శివాలయంగా. అలా స్ట్రీట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇప్పుడైతే కనుక రూమ్కి వచ్చేసాను, 10 అవుతుంది. సో ఇందాక మీరు చూసినట్టు స్ట్రీట్స్ అంటే కొంచెం అలా అయితే ఎక్స్ప్లోర్ చేశాను. డిన్నర్ అయితే కనుక చేసేసి ఇంకా ఇప్పుడు వచ్చాను రూమ్కి. ఈవినింగ్ అయితే కనుక ఇంకో 2-3 ఉన్నాయి రేపు చూడాల్సింది. ఇవాళకి అయితే ఇంతే. ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈ వ్లాగ్ అయితే కనుక ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను.